న్యూస్. వరద ముంపు ప్రాంతాల్లో దాదాపు 4 గంటల పాటు నిర్విరామంగా పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ లో మంత్రులు ఉన్నతాధికారులతో మరోమారు సమీక్ష నిర్వహించారు. అంబాపురంలో ఒక కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు పిల్లలకు మంచినీరు కూడా అందలేని పరిస్థితిని చూశానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగడానికి నీళ్లు లేకుండా ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. నేటి నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తామన్నారు. ఈ సాయంత్రానికి అన్ని రక్షిత మంచినీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతి వార్డులో 1000 కుటుంబాలకు ఒకరిని నియమిస్తానని తెలిపారు. వారికి సెల్ ఫోన్స్ ఇచ్చి అందరికీ ఆహారం సరఫరా అయిందో లేదో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృత గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరు వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపర, తెనాలి మండలాల్లో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటిస్తున్నారు. అత్తలూరిపాలెం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, కొల్లిపర, కొత్త బొమ్మవానిపాలెం, హనుమాన్ పాలెం, పాత బొమ్మవానిపాలెం, తూములూరు, దావులూరు, బుర్రిపాలెం గ్రామాల్లో పెమ్మసాని పర్యటిస్తారు. 42వ డివిజన్ మౌర్య ఫంక్షన్ హాల్ వద్ద గుంటూరు హోటల్స్ క్యాటరింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతవాసులకు అందజేసే ఆహార పంపిణీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు గళ్లమాధవి. విజయవాడ వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా హోటల్ అండ్ అలైన్ ఇన్స్టిట్యూట్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు నియోజకవర్గ హోటల్స్ యజమానులు గురువారం 7000 బ్రెడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద బ్రెడ్ ప్యాకెట్లు తీసుకువెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై ప్రారంభించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఇసుక రవాణాపై కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీ యజమానులు జీపీఎస్ కలిగి ఉండాలన్నారు. ఇసుకను బుక్ చేసుకోవడానికి గనుల శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవం జరగనుందని డిఓపి శైలజ తెలిపారు. గుంటూరు జిల్లాలోని ఎంపికైన 14 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆమె చెప్పారు. పురస్కారాలకు ఎంపికైన వారు మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. బాపట్ల జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గురువారం కూడా రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం వేకునజాము నుండి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పర్యటనకు అవకాశం లేకుండా పోయిందన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా గురువారం కూడా ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును అత్యవసరంగా అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. రోగులకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఈ వార్డుకు తరలించి వైద్య సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. వరదల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాలని ఆయన సూచించారు. విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో బెజవాడ వాసులు భయాందోళన చెందుతున్నారు.